హైదరాబాద్ లో ప్రతిరోజు 100కు పైగా నోరో వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ నోరో వైరస్ కి ఎలాంటి వ్యాక్సిన్ కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ లేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఈ వైరస్ సోకడం వల్ల ప్రపంచంలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నోరో వైరస్ సింప్టమ్స్ హై ఫీవర్, ఇంటెన్స్ అండ్ ఫ్రీక్వెంట్ వామిటింగ్స్, డయేరియా, డిహైడ్రేషన్, స్టమక్ క్రాంప్స్, బాడీ పెయిన్స్. ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ లార్జ్ స్కేల్ లో వాటర్ కంటామినేషన్ జరగడం వల్లే ఇది స్ప్రెడ్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అండ్ వర్షాకాలంలో ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ ఆర్ పర్సన్ టు పర్సన్ హౌసెస్ ఇరుకుగా దగ్గరగా ఉన్న ప్లేసెస్ లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఏం చేద్దామంటావు మరి? కూరగాయలు ప్రాపర్ గా క్లీన్ చేసుకుని తినడం, కాచి చల్లార్చిన నీటిని తాగడం, ప్రాపర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల ఈ వైరస్ ట్రాన్స్మిట్ అవ్వకుండా కంట్రోల్ చేయవచ్చు. ఈ వీడియోని వెంటనే హైదరాబాద్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.